ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తులో రక్షింపబడినటువంటి నీవు, మారు మనసు కలిగినటువంటి నీవు, క్రీస్తులో నీవు పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని నువ్వు పొందుకొని ఉన్నావా? అటు రీతిగా ఇంకను నువ్వు పొందుకొని లేనట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనని నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. హల్లెలూయా. ఈ మాటలు బాప్తీసమిచ్చి యోహాను మాట్లాడుతున్నటువంటి మాటలు. అవునేస్తమా, మారు మనసు నిమిత్తము నీటిలో బాప్తీసము పొందుకున్నటువంటి నీవు ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చినప్పుడు బాప్తీసమిచ్చి యోహాను ద్వారా యొర్దాను నదిలో ఆయన బాప్తీసం పొందుకున్నప్పుడు ఆకాశము నుండి పరిశుద్ధాత్ముడు పావురము రూపంలో ఆయన మీద వ్రాలినట్లుగా లేఖనం తెలియజేస్తున్నది. పరలోక పట్టణం నుండి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడే మనకి సాదృశ్యంగా ఆయన నీటి బాప్తీసము, ఆ తర్వాత పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుకున్నప్పుడు మరి నీకు నాకు కూడా ఎంత అవసరమై ఉన్నదనేటువంటి విషయాన్ని నీవు గ్రహించుకోగలుగుతున్నావా? ఇంతవరకు కేవలము నీవు నీటి బాప్తీసం మాత్రమే పొందుకొని ఉన్నట్లయితే కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. మారు మనస్సు కలిగి నీటి బాప్తీసం పొందుకున్నటువంటి నీవు ఆనాడు మేడగదిలో శిష్యులు పొందినటువంటి అగ్ని బాప్తీసం తప్పనిసరిగా కలిగి ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అది ఎటు రీతిగానంటే, ఆ దినము ఆయన శిష్యులు కనిపెట్టి పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచినటువంటి వారిగా ఉన్నారు. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు నిశ్చయముగా ఆయన అగ్నితోటి నీకు బాప్తీసం ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. అగ్నితోటి నిన్ను అభిషేకించేటువంటి వారిగా ఉన్నారు. పరిశుద్ధాత్మ అగ్నితోటి నిన్ను నింపేటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే, ఇంకా నువ్వు పాలు తాగేటువంటి విశ్వాసంలోనే నీవు ఉంటున్నట్లయితే, ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నువ్వు నమ్మినట్లయితే దేవుణ్ణి అడుగు, అయ్యా నేను పరిశుద్ధాత్మ బాప్తీసం నేను పొందుకోవాలనుకుంటున్నాను, అగ్నిలో బాప్తీసం పొందుకోవాలనుకుంటున్నాను, నాకు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తీసంతో నన్ను నింపయ్యా అని నువ్వు అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.